ఒకనాడు తెలంగాణ కావాలన్నా వద్దా అంటే ప్రజలు గీత గీసి తెలంగాణ కోసం ఎట్లా నిలబడ్డారో రేపు పాలమూరు రంగారెడ్డికి కృష్ణా నీళ్లు కావాలన్నా వద్దా అనేటువంటి దానికోసమే మళ్ళా సమాయత్తం కావాల్సినటువంటి సందర్భం ఉన్నది. దానికోసమే ఈ పోరాటము. మీరు చెప్పే జూరాల గీరాల సాంకేతిక ఇవన్నీ థర్డ్ క్లాస్ ముచ్చట, దొంగ మాటలు, మోసపు మాటలు, అవి పనికిరాని మాటలు, లెక్కకు రాని మాటలు, ప్రజల్ని నిండా ముంచే మాటలు. అవి నీళ్లను సమృద్ధిగా తీసుకునేటువంటి విధంగా మీరు పని చేయకపోతే చరిత్రనే దానికి ఏం జవాబు చెప్పాలనో చెప్తారు. ఒక్క నిమిషం లాస్ట్. వాస్తవంగా తెలంగాణ జలాల హక్కుల విషయంలో కేసీఆర్ ఎంత పట్టుదలగా ఉంటారో, ఎంత ముందు చూపుతూ ఉంటారో మొన్న హరీష్ రావు ప్రజెంటేషన్ లో మీరు చాలా మంది గమనించుంటారు. అశేషంగా మీకు మర్చుకోక ఉదాహరణ చెప్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందో అది చట్ట వ్యతిరేకము, అంతర్రాష్ట్ర సమస్య. అది కేంద్రం నుంచి జలసంఘం నుంచి నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా చేపట్టే ప్రాజెక్టు కాదని మనం ఆందోళన చేసినాం, ఆపినాం. అప్పుడు చర్చ జరిగింది. ఆ టైంలో కేసీఆర్ గారు ఒక నీటి బాంబు వేసినారు. సరే మీకు ఆడ నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము తోడిపోసుకుంటామని తొండి మాటలు మాట్లాడుతున్నారు కదా, దానికంటే పైనే జూరాలకు కింద శ్రీశైలానికి పైన నడుమ మేము ఒక మళ్ళా రిజర్వాయర్ కడతాం, 35-40 టీఎంసీల నీళ్లను వాడుకుంటాం, మా హక్కు మాకుంటది కదా అని చెప్పి జీవో విడుదల చేసినారు. జీవో 24 జూన్ 2021. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఎంత ముందు చూపుంటే ఈ ఆలోచన వస్తుంది. రేపటికి ఏనాటికైనా నీళ్ల విషయంలో తొండి జరిగితే మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాలనడం కోసం ఆయన జాగ్రత్త. ఇది సుంకేసులు కడితే యువతల పక్క కెనాల్ కూడా గతిలేదు, మొత్తం నీళ్లు అవతలికే పోతాయి. అందుకే సుంకేసుల కాడ తుమ్మిళ్ళ కాక సుంకేసుల దగ్గర రాజోలి దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలని కూడా జీవో ఇచ్చిన మాయల్ల. అదేవిధంగా పులిచింతల కింద ఉంది, ఆ పులిచింతల కాడ కూడా లిఫ్ట్ పెట్టాలని జీవో ఇచ్చినాం. నాగార్జున సాగర్ తేలిపానికి వెళ్లి కూడా నీళ్లు లిఫ్ట్ చేయాలని జీవో ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవో 24 సారి చదువుకోండి. మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచన చేసినో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది. ఆంధ్ర వాళ్ళ ట్రాప్ లో పడి మీ ముఖ్యమంత్రి అంటే నేరుగా వాళ్ళ కింద పనిచేస్తున్నాడు. మీకేమైంది? అసలు సిస్టర్ కాంగ్రెస్ కదా మీరు చెప్పుకునే భాషలో. మీరే పిసిసి ప్రెసిడెంట్ చేస్తారు కదా చాలా ఏళ్ళు. సగానికి సగం మంది డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇలా మీ పార్టీలో. మళ్ళీ మీరు అసలు సిస్టర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎట్లా ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి ఉడిగం చేస్తారు? ఇంకోసారి జూరాలకెళ్లి నీళ్లు తీసుకునేది ఉంటే శ్రీశైలంకి వెళ్లి తప్పు అని ఎవరైనా మాట్లాడితే వాడు పాలమూరు ద్రోహే, పాలమూరుకు వ్యతిరేకే, తెలంగాణకు వ్యతిరేకే. ఇది ప్రజలోకి మేము బలంగా తీసుకొని పోతాం. ఈ వాస్తవాలను వివరించేటువంటి పని 100% చేస్తాం. ఇంకొక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. జూరాల మీద పెట్టిన పంపులు అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావాల్సినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి
40-45 రోజులకే పంపులు బంద్ అవుతాయి. బీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితగ్గతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది.